మనం ఆర్టిస్ట్ అవ్వటం అనేది మన జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కదమ్మా. ఎంత డబ్బున్నా దేన్నైనా కొనుక్కున్న యాక్టర్ని ఎక్కడ కొంటాం, మనం నటనని ఎక్కడ కొంటాం? ఆ గులని తీర్చుకోవాలి కదా. తృప్తి ఉన్న వేషం వేసి, ఈ వేషం వేస్తే జనంలో బాగుంటుందిరా, ఈ వేషం వేస్తే జనం నచ్చుతుందిరా. అందుకనే మీరు యాక్టర్గా నాకు ఒక వేషం కోరిక ఉందమ్మా. ఆ కోరిక నా ప్రొడక్షన్లోనే ఆ సినిమాది సూపర్ హిట్ కొడతాను. ఆ సినిమా నేను చూపిస్తాను. అది ఎట్లాంటి వేషం కూడా చెప్తాను. ఈవీవి గారు డైరెక్ట్ చేశాడు ఒక సినిమా, అమ్మో 1వ తారీఖు అని. ఎల్బి శ్రీరామ్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్ నేను చేసి నా బ్యానర్లో తీసి దాంట్లో అవార్డు నేను తెచ్చుకోకపోతే నా పేరు బండ్ల గణేష్ గారు. ఇది ఫిక్స్ అయిపోయింది. నా లైఫ్లో నాకు అట్లాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఒక మధ్యతరగతి జీవితాలు, ఒక మధ్యతరగతి బతుకులు, ఒక మధ్యతరగతి కుటుంబం నాకు తెలుసు కాబట్టి 1వ తారీఖు వస్తుంటే ప్రపంచంలో మధ్యతరగతి అడిగి ఏది బ్లాక్ డే కదమ్మా. 1వ తారీఖే బ్లాక్ డే. 1వ తారీఖు వస్తుంటే వాడు కొనికిపోతాడు. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, సామాను కొనాలి, పిల్లలకు కొనాలి, ఈఎంఐలు కట్టాలి. 1వ తారీఖు అంటే వాడికి ఒక భయంకరమైన రోజు. అందరికి 1వ తారీఖు ఏం అబ్బా ఫస్ట్ వస్తుంది అనుకుంటాం, కానీ 1వ తారీఖు కొద్ది మధ్యతరగతి జీవితాలకి భయంకరమైన బ్యాడ్ డే. అందుకోసం ఆ 1వ తారీఖు బేస్ చేసుకొని అట్లాంటి కాన్సెప్ట్ మీద అమ్మో 1వ తారీఖు లాంటి కథ నేను చేస్తాను, దానికి అవార్డు తెచ్చుకుంటాను. తప్పకుండా అండి. ఇది మాకు హ్యాపీగా ఉంది వినడానికి. ఎందుకంటే మీరు యాక్టర్గా మాకు అలాగా పరిచయం, అండ్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఆ యాక్టర్ ఎక్కడో లోపల ఉన్నారు. సో మాకు అప్పుడప్పుడు కనిపిస్తే బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేయలేకపోయినా కనిపించాడు కమ్మా. మిలియన్ వ్యూస్ అమ్మా అది సాంగ్. తను వేరే అడగాలనుకుంది, తను వేరే క్వశ్చన్ వేరే అడుగుతుంది. నాకు అర్థమైంది అమ్మాయి పోనీ ఇప్పుడు నేను అడగను, మీరు చెప్పండి నేనేం అడగాలనుకున్నాను. మీరు శివాజీతో సినిమా చేస్తారా అని అడగాలనుకున్నారు మీరు. అది ఒకటి, స్టోరీ వింటున్నారు కదా. ఇంకొక 1 more క్వశ్చన్ అడుగుతాను తర్వాత. చెప్పమ్మా. సో ఆ స్టోరీస్లో మీరు కూడా ఏమైనా యాక్టింగ్ ఏమైనా చేసే అవకాశం? బేసిక్గా నాకు యాక్ట్ చేసే టైం లేదు, నాకు నిజంగా టైం లేదు. ఎందుకంటే మీరు నమ్ముతారా నమ్మరా, నేను ఇప్పటివరకు లంచ్ చేయలేవాడ. అయ్యో, ఇంకా లంచ్ చేయాల. శివాజీకి ఇలా వస్తానని చెప్పాను. పొద్దున్నే ఫామ్కి వెళ్ళి పనులు చూసుకొని మనాడు ఫోన్ చేయగలే డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. అందుకని నేను యాక్ట్ చేస్తే అమ్మా, నేను ఒక 1000 మందికి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గర 1000 మంది వర్క్ చేస్తారు. నేను షూటింగ్లో యాక్ట్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం ఎంత దెబ్బతింది అనుకోండి. భగవంతుడు ఇచ్చిన అవకాశం తప్పవద్దని చేస్తా. కొన్ని నాకు మనసుకు నచ్చి ఈ వేషం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, ఎందుకంటే నేను చేపిస్తా. ఎందుకంటే మంచి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను. నలుగురు ఎదురు నేను చేయట్లేదు, మనసుకు నచ్చి సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ అవ్వటం అనేది మన జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కదమ్మా. ఎంత డబ్బున్నా దేన్నైనా కొనుక్కున్న యాక్టర్ని ఎక్కడ కొంటాం, మనం నటనని ఎక్కడ కొంటాం? ఆ గులని తీర్చుకోవాలి కదా. తృప్తి ఉన్న వేషం వేసి, ఈ వేషం వేస్తే జనంలో బాగుంటుందిరా, ఈ వేషం వేస్తే జనం నచ్చుతుందిరా. అందుకనే మీరు యాక్టర్గా నాకు ఒక వేషం కోరిక ఉందమ్మా. ఆ కోరిక నా ప్రొడక్షన్లోనే ఆ సినిమాది సూపర్ హిట్ కొడతాను. ఆ సినిమా నేను చూపిస్తాను.